నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాసా వినూత్న ప్రయోగం, అంతరిక్షంలోనూ తేనెపట్టు. హిమాలయాల్లో భూకంపం, సునామీలా విరుచుకుపడిన నదులు, నేపాల్ విధ్వంసాన్ని పసిగట్టలేని శాస్త్రవేత్తలు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్రం బంపర్ ఆఫర్, గవర్నర్ పదవి దక్కే ఛాన్స్. తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, 73,000 మందికి పైగా భక్తుల స్వామివారి దర్శనం. శ్రీవారి లడ్డూలో దారం ప్రచారం ఫేక్, స్పష్టం చేసిన టీటీడీ. పిచ్చాటూరు మండలం కీళ్లపూడి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగార్జునతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న భూముల రీసర్వే ప్రక్రియ, సర్వే పనుల పురోగతి, రైతులకు అందుతున్న సేవలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కీళ్లపూడి గ్రామానికి చెందిన రైతు హేమాద్రి పొలంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. సర్వే అధికారులు చేపడుతున్న కొరతలు, భూమి వివరాల నమోదు, సంబంధిత రికార్డుల పరిశీలన తదితర ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతు హేమాద్రితో మాట్లాడి ఆయన సాగు చేస్తున్న భూమి, పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుతో మాట్లాడిన కలెక్టర్ ఏటా ఎన్ని పంటలు సాగు చేస్తారని, ఏ రకాల పంటలను సాగు చేస్తున్నారని వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎకరాకు వరి దిగుబడి ఎన్ని బస్తాలు వస్తుందని, పంటలకు అవసరమైన నీరు సరిపడా అందుబాటులో ఉందా, సాగునీటి వసతులు ఎలా ఉన్నాయి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. భూముల రీసర్వే ద్వారా రైతుల భూములకు సంబంధించిన హక్కులు, సరిహద్దులు, విస్తీర్ణం తదితర వివరాలు ఖచ్చితంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు తహసీల్దార్ వై చంద్రబాబు నాయుడు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు మరియు ఇతర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో డ్రగ్స్ వద్దు, చదువు, క్రీడలు ముద్దు అనే అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. 29 జాన్ చంద్ గారి జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకి ఇక్కడే వాళ్ళకి ప్రైజ్ మనీ, మొమెంటోస్ వాళ్ళకి ఇక్కడే అందించడం జరుగుతుంది. రేపు క్రీడాకారులు గెలుపొందిన విన్నర్సు, రన్నర్స్తో అదేవిధంగా ఈగల్ డిపార్ట్మెంటు సహకారంతో రేపు ఉదయం 28వ తారీఖున ఈరోజు ఎవరైతే గెలుపొందారో విన్నర్సు, రన్నర్స్తో నందమూరి తారక రామారావు గారి స్టేడియం నుండి, అంటే తారక రామారావు గారి గ్రౌండ్ నుండి ఎస్వి యూనివర్సిటీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు క్రీడాకారులతో డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, గంజాయి వద్దు, క్రీడల ముద్దు, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి మేమందరం కూడా స్పోర్ట్స్లో బాగా రాణిస్తాం, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవుతామంటూ రేపు 10 నుంచి 11 వరకు ర్యాలీ నిర్వహించబోతున్నాం. రేపు 28 తిరుపతి నుంచే రాష్ట్రం కాదు దేశానికి ఒక క్రీడా స్ఫూర్తిని రగిలించబోతున్నాం. ఆదర్శవంతమైన క్రీడాకారులు ఇక్కడ ఉన్నారని ఒక మెసేజ్ పంపిపోతున్నాం. క్రమశిక్షణ కలిగిన క్రీడాకారులు తిరుపతి నుంచి ఈ ర్యాలీ ద్వారా ఒక మెసేజ్ పంపించాలనుకుంటున్నాం. యువతకు, విద్యార్థులకు క్రీడల్లో భాగస్వాములు అవ్వాలని ఒక మెసేజ్ పంపిపోతున్నాం. ఆ మెసేజ్ ఇవ్వడానికే ఎప్పుడూ ఈ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి కార్యక్రమం చేయలేదు, అది రేపు చేస్తున్నాం. డ్రగ్స్ వద్దు, క్రీడల ముద్దు, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి క్రీడల వైపు మొగ్గు చూపించాలి. తిరుపతి స్విమ్స్ నూతన డైరెక్టర్, వైస్ ఛాన్సలర్గా డాక్టర్ జి జగదీష్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైద్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ నూతన డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్గా ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి జగదీష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్విమ్స్ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా టీటీడీలో సేవలు అందిస్తున్నానని, స్విమ్స్తో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎన్టీఆర్ ఆలోచనలతోనే స్విమ్స్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. పేదల కోసం ఆర్థోపెడిక్ విభాగంలో అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని వెల్లడించారు. ఏషియాలోనే 400 పడకల ఆసుపత్రిగా బర్డ్ ఆసుపత్రిని తీర్చిదిద్దామని తెలిపారు. స్విమ్స్లో అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, రాయలసీమ రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యమన్నారు. స్విమ్స్ను దక్షిణ భారతదేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. తనకు స్విమ్స్ డైరెక్టర్గా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. స్విమ్స్ హాస్పిటల్కి విచ్చేసి రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎళ్లవేళలా పర్యవేక్షిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. స్విమ్స్ యొక్క ప్రధాన బాధ్యత రోగుల యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడమేనని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ పదవికి వన్నె తెచ్చే విధంగా సేవలు అందిస్తానని అన్నారు. ప్రతి రూరల్ ప్లేస్ మన జిల్లానే కానివ్వండి, అలాగే మన రాష్ట్రం ప్రతి జిల్లాలో కూడా స్విమ్స్ తరపున ఉచిత శిబిరాలు నిర్వహించి అన్ని స్పెషాలిటీస్ కూడా ముందు సేవలను రూరల్ ఏరియాకు కానివ్వండి, అలాగే ట్రైబల్ ఏరియాకు కూడా ఈ మధ్య మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండే ట్రైబల్ ఏరియాలో ప్రతి ఏరియాలో కూడా క్యాంపులు కండక్ట్ చేయాలి, అన్ని సూపర్ స్పెషాలిటీస్ కూడా వారికి అందుబాటులో చేయాలనే ఉద్దేశం కూడా చేయటం జరిగింది. కాబట్టి నా ముఖ్యమైన టాప్ ప్రయారిటీ ఏంటంటే మన జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రంలో స్విమ్స్కి వెళ్తే ఎటువంటి వ్యాధితో అయినా వెళ్తే ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. వారిలో ఒక ట్రస్ట్ క్రియేట్ చేయటం అనేది నాది ప్రధాన ఉద్దేశం. మనకు ఆంధ్ర రాష్ట్రంలో స్విమ్స్ తప్ప ఎటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, అది అందరికీ మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఇంకా దీంట్లో సేవలను విస్తృతి చేయటం, అతి పేదవారిని హక్కున చేర్చుకొని స్వాంతన చేకూర్చడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి టెంపుల్ సిటీని క్రీడా హబ్గా మార్చేందుకు శ్రమిస్తున్నారని, అందుకు నిదర్శనమే తిరుపతిలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడమేనని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. శాప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ ఛాంపియన్షిప్ ఇప్పుడే వాలీబాల్ చూసొచ్చాం. ఇప్పుడు ఇక్కడ కబడ్డీ మ్యాచ్ చూడటానికి ఇక్కడ వచ్చేయడం జరిగింది. ఇది ఒక నూతన అధ్యాయం అని నాకు అనిపిస్తుంది. ఇదివరకు అన్నడు తిరుపతిలో నాకు తెలిసి ఇలాంటి ప్రోగ్రాం జరిగినట్టు నేనైతే వినలేదు, జరుగుండొచ్చేమో. బట్ ఇవన్నీ కూడా భావితరాలకి ఉపయోగపడే కార్యక్రమాలు. ఇవన్నీ కూడా ఈ శాప్ ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించటం యొక్క రవినాయుడు యొక్క కృషి ఎంతో ఉంది. దానికి జేబీ శ్రీనివాస్ గారు, మిగిలిన పెద్దలందరూ కూడా ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి గేమ్స్ అన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి దేవదేవుని కోరుకుంటూ తిరుమలలో లక్ష్మీ ప్రసన్న నిలయం నూతన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన సిఎండి మరియు యాదగిరిగుట్ట ఆలయ చైర్మన్ ఎం సత్యనారాయణ రెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్ రిబ్బన్ కట్ చేసి విశ్రాంతి భవనం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి భవనం నిర్మించిన దాతను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అభినందించారు. అదే ఇప్పుడే కూర్చుని అందరూ కూర్చుని
రేణిగుంట రైల్వే స్టేషన్ చరిత్రలో 164 ఏళ్ల ప్రస్థానం ఎంతో ప్రత్యేకమైనదని గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా అన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ 164వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్టేషన్ ప్రాంగణంలో స్టేషన్ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ చంద్రశేఖర్ గుప్తాతో పాటు రైల్వే అధికారులు 164వ వార్షికోత్సవ కేకును కట్ చేశారు. అనంతరం 164 ఏళ్లుగా రేణిగుంట రైల్వే స్టేషన్ అందిస్తున్న సేవలను గుర్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పాటు రైల్వే పోలీస్ అధికారులు పాల్గొన్నారు. Railway has taken a very meaningful initiative in identifying our heritage station across the nation, and they have selected Reniguna station for celebration of its birthday, and we are proud to state that it has completed 164 years of its service to this nation, and today we have identified this station for this grand celebration, and which lot of activities was planned as decided by the ministry. Heritage station photographs and old station buildings and other activities which has taken place all along with the short videos, so that we are able to reconnect with our old history and reconnect with our old people also. రోడ్డుపై గుంతల కారణంగా తమ కళ్ల ముందే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని, తలుపులు మూసుకున్నా సరే అన్నంలోకి దుమ్ము వచ్చి పడుతుందని, దుమ్ముధూళి కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలంలోని పాపానాయుడుపేట రహదారి కుర్రకాలువ రోడ్లు గుంతలు పడ్డంతో వాహనాలు వచ్చి వెళ్లేటప్పుడు దుమ్ము విపరీతంగా వ్యాప్తి చెందుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తారు రోడ్డు వేసి సంవత్సరం కూడా కాకముందే మళ్లీ పెద్ద పెద్ద గుంతలు పడ్డంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ములేస్తూ ఉండడంతో ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని రోడ్డు పక్క నివాసితులు, దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుని బస్సులు పోతున్నా, స్కూటర్లు పోతున్నా సైడ్ వెళ్ళిపోతున్నారు. ఒకసారి అది చూపిండి సార్, అది సైడ్ వెళ్ళిపోతున్నారు. రోడ్డు ఏడుంది కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కుప్ప తొట్టుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చే వేగానికి రోడ్డు డౌన్లో ఉండటం వల్ల అది ఒకసారి ఆగి పైకి లేచి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడం పడిపోతున్నారు. రోడ్డు ఇక్కడి నుంచి పాపానాయుడుపేట వరకు రోడ్డు చిన్న రోడ్డు, దానికి తగ్గట్టుగా సైడ్ అంతా గుంటలు, స్కూల్ బస్సులు, ట్రాక్టర్లు, హెవీ లారీలు, సెక్షన్ కంపెనీ వాళ్ళు, టీసీఎల్ కంపెనీ వాళ్ళు, హెవీ వెహికల్స్, మరి ట్రాక్టర్లు అనేకం పోతూ ఉంటాయి. అనేకం పోయినప్పుడు వాళ్ళు పోతున్నారు, వీళ్ళు పోతున్నారు, వాళ్ళు ఎవరు సైడ్కి వెళ్ళక రోజుకి 2-3 యాక్సిడెంట్లు అవుతాయి. పాపానాయుడుపేట నుంచి గుడిమల్లానికి దారికి చాలా గుంతలు ఎక్కువగా పడిపోయినాయి. ఇప్పుడు ఉండే కుటుంబాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. గుంతలు ఎక్కువైపోయింది. తగిన చర్యలు ఏమైనా తీసుకుంటారేమో అధికారులని ఆశిస్తున్నాను. ఇది 80 అడుగుల రోడ్డుకు 80 అడుగులు సిమెంట్ రోడ్డు వేయాలని మంజూరు చేసినారు. దాన్ని రద్దుపరిచి మళ్ళీ 150 అడుగుల రోడ్డు వేస్తామని చెప్పి కూడా చెప్పినారు. అది కూడా వేయకుండా ఈ విధంగా అయిపోయింది రోడ్డు పరిస్థితి. మాది కురకాలవ చర్చి పక్కన ఇల్లు, రోడ్డు దుమ్మంతా నిండిపోతుంది. మేము డోర్లు మూసుకొని అన్నం తినాల్సి పడుతుంది. మాకు లేని ఆరోగ్యాలంతా వస్తున్నాయి. మేము చాలా బాధపడుతున్నాం ఈ దుమ్ముల గురించి. మాకు ఎక్కడ నుంటే అక్కడ దాకా సిమెంట్ రోడ్డు వేస్తారని చెప్పి కూడా మాకు సిమెంట్ రోడ్డు వేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఈయన కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు గత సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక శుక్రవారం ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ పర్యటనకు వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 1న తిరిగి రానున్నారు. ఆ వెంటనే కేంద్ర కేబినెట్లో 12 మందిని తొలగించి యూత్కు ఛాన్స్ ఇస్తారనే సమాచారం ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈసారి తేజస్వి సూర్యతో పాటు రాఘవ్ చద్దాకు చోటు కల్పించబోతున్నట్టు సమాచారం. అదే సమయంలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం, బదిలీలు ఉంటాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా నల్లారి కిరణ్ కుమార్ పనిచేశారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన 12 మార్చి 2014న జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగింపు కోసమే ఈ పార్టీని బరిలోకి దింపారు. 2014 ఎన్నికల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరిన తర్వాత బీజేపీలో చేరారు. ఆయనకి ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ గవర్నర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంలో దారం వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియోపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా స్పందించింది. వీడియో ముమ్మాటికి అసత్యమైనదని, దురుద్దేశపూర్వకంగా చేసిన ప్రచారమని స్పష్టం చేస్తూ భక్తులు ఎవరూ ఇటువంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి ఒక ప్రకటన విడుదల చేస్తూ భక్తులకు హెచ్చరికలు జారీ చేసింది. టీటీడీ ఇచ్చిన స్పష్టత మరియు లడ్డు తయారీ విధానం, కఠినమైన శౌచం, పవిత్రత. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ప్రతిరోజు శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల పర్యవేక్షణలో అత్యంత పవిత్రత, పరిశుభ్రతలతో పోటులో తయారు చేస్తారు. ఏఐ ఆధారిత నాణ్యతా పరిశీలన, ప్రసాదం తయారీకి వాడే దినుసులను క్రమం తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రీడియంట్ సార్టింగ్ మిషన్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. నిరంతర నిఘా, ప్రసాదాల తయారీ ప్రక్రియ మొత్తం నిరంతరం సీసీటీవీలు మరియు అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. అందువల్ల లడ్డూలో ఎలాంటి పరాయి పదార్థాలు కలవడానికి ఆస్కారమే లేదు. తిరుమల క్షేత్రం మరియు లడ్డు ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేయడం ఖండించదగ్గ విషయం. భక్తులు ఎలాంటి ధృవీకరణ లేని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. అనుమానాస్పద విషయాలు ఉంటే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ సౌమంత్ సేన్, పద్మశ్రీ డ్రమ్స్ శివమణి, సినీ నటుడు సప్తగిరి, నందకిషోర్ రెడ్డి వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిత్తగజునుదా దత్తిత్తగజునుదా దిత్తగజునుదా దిత్తగజునుదా తగజునుదా తగజునుదా తదిక్ 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 దా. అందరికీ నమస్కారం, ఎల్లరికూ వణకం. Namaste to everyone. I'm here in Tirupati, Tirumala. I brought my mom. She's a dream to come, and I fulfilled, and she's the one brought me into this world and given the best music as a gift. And I pray for her, and I pray for everyone. I especially came to Tirumala for Taman. Taman is a very good person, and he's doing old age big thing. And I pray, I said to Perumal, please take care of Taman, and he's helping so many people. And thank you, Taman, all the best, your music, God bless you. And Amma, I love you, Amma. MJR sir's movie Adimaipan, Taillamal Nanillai. And my Guru is here, and all the way from Agora Bhagavaram, and he's Kedarnath. He was in Kedarnath around 25 years, and did a tapas, and he's here. Just bless everyone. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు హక్కుల సాధనకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా కరువును అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో దాదాపుగా మీకు తెలుసు 635 మండలాలు ఉన్నాయి. ఆ 625 మండలాల్లోన నా అధ్యయనం ప్రకారం కొంత తప్పు కూడా ఉండదు, కొంత అటు ఇటు ఉండొచ్చు. 625 మండలాలలో 434 మండలాల్లో తీవ్రమైన వర్షపాత లోటు కనిపిస్తూ ఉంది. అందులో దాదాపు 191 మండలాలలో 60% అత్యధికమైన వర్షపాత లోటు కనిపిస్తూ ఉంది. ఈ ప్రభావము నాకు తెలిసి ఎక్కువగా నాకున్న అవగాహన మేరకు ప్రకాశం, అటు నెల్లూరు పశ్చిమ ప్రాంతాల్లో, ఉదయగిరి ఉండే ప్రాంతాల్లో, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లా కానీ, మన సత్యసాయిబాబా జిల్లాలో, ముఖ్యంగా సత్యసాయిబాబా జిల్లా,
ఈ అన్నమయ్య జిల్లాల్లో, తిరుపతి జిల్లాల్లో తీవ్రమైన ప్రభావం ఉంది. మనకు రాయలసీమకున్న ఏకైక దిక్కైన ప్రాజెక్టు ఒక శ్రీశైలమే. అది తాగునీరుకి కానీ మంచినీటికి కానీ అది ఏకైక దిక్కు. ఈ రాయలసీమ ప్రాజెక్టులో ఉండే స్టోరేజీలు వీటికి సంబంధించి ప్రధానంగా 3 ఉన్నాయి. తెలుగు గంగ మీద ఆధారపడి ఉండే డ్యామ్ అనుకోండి, లేదు మినీ ప్రాజెక్ట్స్ అనుకోండి, వెలుగోడు, బ్రహ్మసాగర్, నెల్లూరు జిల్లాకు చెందిన సోమశిల, కండలేరు. వీటి నీటి నిల్వ సామర్థ్యం 180 టీఎంసీలు. ప్రస్తుతం 55 టీఎంసీలే ఉన్నాయి. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ చిత్తూరు, పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల నందు నిర్వహించారు. యువత గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆన్లైన్ ద్వారా సంభాషిస్తూ క్రీడలు, యువత అభివృద్ధి, ఆరోగ్యం, ఫిట్నెస్, దేశ నిర్మాణంలో యువత పాత్ర తదితర అంశాలపై తమ ఆలోచనలు, అభిప్రాయాలు మరియు ఆకాంక్షలు పంచుకున్నారు. ప్రధానమంత్రి గారి సందేశం యువతలో స్ఫూర్తిని నింపడంతో పాటు క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలనే ఉత్సాహాన్ని కలిగించింది. ఈ కార్యక్రమానికి తుడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పతాక విజేత బొగోజు ప్రణీత్ కుమార్ వంటి క్రీడాకారులను కూడా పరిచయం చేశారు. స్థానిక క్రీడాకారులతో యువతకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన యువ సంవాద్లో యువత తమ ఆలోచనలు, సమస్యలు, భవిష్యత్ లక్ష్యాలు మరియు దేశ అభివృద్ధిలో తమ భాగస్వామ్యంపై చర్చించారు. కార్యక్రమం అనంతరం మేరా యువ భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్పై యూత్ ఐకాన్ హరీష్ బాబు అవగాహన కల్పించారు. అలాగే యువత అందరూ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్స్ క్విజ్లో పాల్గొని జాతీయ స్థాయిలో వికసిత భారతదేశం కోసం మీ యొక్క సలహాలు, సూచనలు అందించాలి అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి బ్యాంకుల్లో అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 5 రోజుల పని దినాలని మేము కోరుకుంటున్నాము. దాన్ని చేయలేదు. ముఖ్యంగా ఇంకొక విషయం అంటే నిన్నంటే 2 రోజుల ముందుగానే పిఎల్ఐ అనేసి ప్రాఫిట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేసి ఒకటి ఇదైంది. ప్రాఫిట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేసి ఒకటి స్కేల్ 4 అండ్ అబోవ్ వాళ్ళకి మాత్రము ఇచ్చారు. స్కేల్ 3 వరకు మాత్రమే 15 రోజులు మాత్రమే ఇచ్చి స్కేల్ 4 అండ్ అబోవ్ వాళ్ళకి 100 రోజుల నుంచి 200 రోజుల వరకు ఇచ్చి ఈరోజు 5 లక్షల నుంచి దాదాపు 15 లక్షల వరకు ఒక్కొక్క స్కేల్ 4 అబోవ్ ఏజీఎం, డీజీఎం, జిఎంల వరకు కూడా, సీజీఎంల వరకు కూడా 15 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ద్వైపాక్షిక ఒప్పందం అనేది సబ్ స్టాఫ్ మొదలుకొని సీజీఎం వరకు ఒకటే శాలరీని నిర్ణయిస్తారు. అలాంటిది దీన్ని తప్పుదారి పట్టించి ఈరోజు బ్యాంకుల్లో యూనియన్ అనేది నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వము స్కేల్ 4 అండ్ అబోవ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఈ యాటిట్యూడ్ మంచిది కాదని చెప్తూ, ఎందుకంటే దేశ ప్రగతికి, దేశం ఏమైనా ఒక మంచి ఎకానమీకి మంచి ఇది కావాలంటే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే వెన్నుముక. సో వాటిని కాపాడుకోవాలని మా ఇది ఉంది. ఈ కస్టమర్ దేవుళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈవెన్ మీరు అంటున్నారు ఇప్పుడు స్కేల్ 4 అన్న వాళ్ళు కూడా, స్కేల్ 4 అన్న వాళ్ళు కూడా చాలా గిల్ట్ ఫీల్ అవుతుంది. స్కేల్ 4, స్కేల్ 5 వాళ్ళు కూడా చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అరే నీకు 20,000 వచ్చింది, నాకు దానికి 20 ఇంతలు వచ్చింది, 2 లక్షలు వచ్చింది, 4 లక్షలు వచ్చిందని. సో ఇలాంటి ఇన్ఈక్వాలిటీని మా మధ్యన మీరు విభేదాలు పెట్టి చేయకూడదని గవర్నమెంట్ని విన్నవిస్తూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రజకులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని రజక సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల కార్యదర్శి పి షణ్ముగం విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన చిత్తూరులో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రజక సంక్షేమ సంఘం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రజకుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు రజకులంతా ఓటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు పూర్తయినా హామీని నెరవేర్చలేదని, ఇందుకు నిరసనగా ఈ నెల 30వ తేదీ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అధికారులకు వినతిపత్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, అరాచకాలు, బెదిరింపులను ఖండిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చిత్తూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల సంఘం సభ్యులు గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరు న్యాయవాదుల సంఘం కార్యదర్శి సురేష్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు అశోక్ ఆనంద్ యాదవ్, శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న న్యాయవాదులపై ఇటీవల జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్ వ్యవస్థలాగా ప్రజలకు సేవ చేయడంలో న్యాయవాదులు ముందు ఉన్నారని, అలాంటి వారిపై దాడులు, దౌర్జన్యాలు చేయడం సబబు కాదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేడు, రేపు 2 రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు రవికుమార్, చిన్నబ్బ, అక్బర్ బాషా, దయాకర్, రాజా చంద్ర యాదవ్, చంద్రమౌళి, శ్రీనివాస్ బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో న్యాయవాదులపైన దుష్ట శక్తులు అనేకమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఎంతోమంది న్యాయవాదులను హత్యలు చేసి అనేకమైనటువంటి కేసుల్లో వాళ్ళను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి కొట్టి చాలా హింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఏకమై న్యాయవాదులకు ఒక చట్టాన్ని తీసుకొని రావాలి, న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయవాదులందరూ కూడా కోరుతున్నారు. ఈరోజు అందులో భాగంగా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మన బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులందరూ కూడా ఈరోజు, రేపు కోర్టులను బహిష్కరించి నిరసన తెలియజేయడమే కాకుండా న్యాయవాదుల యొక్క రక్షణ కోసం, న్యాయవాదుల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 25 కంపార్ట్మెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లలో టైమ్ స్లాట్ భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజు క్యాలెండర్ రోజులో శ్రీవారిని మొత్తం 73,285 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ పెరగడంతో ఎలాంటి టైమ్ స్లాట్లు లేని సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. తిరుపతి లోకల్ బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,63,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,772 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,47,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 252 రూపాయల 10 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాసా వినూత్న ప్రయోగం, అంతరిక్షంలోనూ తేనెపట్టు. హిమాలయాల్లో భూకంపం, సునామీలా విరుచుకుపడిన నదులు, నేపాల్ విధ్వంసాన్ని పసిగట్టలేని శాస్త్రవేత్తలు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్రం బంపర్ ఆఫర్, గవర్నర్ పదవి దక్కే ఛాన్స్. తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, 73,000 మందికి పైగా భక్తుల స్వామివారి దర్శనం. శ్రీవారి లడ్డూలో దారం ప్రచారం ఫేక్, స్పష్టం చేసిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.